నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మార్ష్ మైండ్స్ విద్యా సంస్థల్లో గర్ల్స్ హాస్టల్స్ టూర్ భాగంగా ఈరోజు మనం దాక్షాయణి క్యాంపస్ టూర్ చేస్తున్నామండి. మార్ష్ మైండ్స్ గర్ల్స్ హాస్టల్లో దాక్షాయణి క్యాంపస్ గర్ల్స్ హాస్టల్లో ఒకటండి. ఇక్కడ సిఏ ఫౌండేషన్ గర్ల్స్ ఉంటారు. ఇది మన మెయిన్ క్యాంపస్కి నియర్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 3/13 బ్రాడీపేటలో ఉంటుందండి. రండి లోపలికి వెళ్ళి క్యాంపస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూసారుగా, ఇంటిని మైమర్పించేలాగా చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మన మార్ష్ మైండ్స్ వాళ్ళు పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రన్స్లోకి రాగానే మనకి పేరెంట్స్ కూర్చునేలాగా పేరెంట్స్కి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడటానికి మనకి సెల్లార్లోనే వచ్చేటప్పటికి బాత్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. పేరెంట్స్ అండ్ విజిటర్స్ వచ్చినప్పుడు మనం పైకి పంపించకుండా ఇవి యూజ్ చేసుకునేలా చూస్తాము. మనకి ఎంట్రన్స్లో రాగానే లెఫ్ట్ సైడ్ ఆఫీస్ రూమ్ ఉంటుందండి. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళగానే ఆఫీస్లో మన క్యాంపస్ ఇన్ఛార్జ్ గారు ఉంటారండి. పిల్లలకి ఏమైనా అవసరాలు ఉన్నా మేడం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే వచ్చేసి మన క్యాంపస్లో జరుగుతున్న సీసీ ఫుటేజ్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కూర్చొని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి ఇన్కమింగ్ ఫోన్ అండి. ప్రతి ఫ్లోర్లో ఇలాంటి ఫోన్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్ వైజ్ ఆ ఫ్లోర్ ఏమన్నా పిల్లలతో మాట్లాడాలన్నా వార్డెన్స్తో మాట్లాడాలన్నా ఈ ఫోన్తో మనం కనెక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇవి ఇన్కమింగ్ కాల్స్ అండి. పేరెంట్స్ నుంచి మనం బయోడేటాలో ఫిల్ చేసినటువంటి నెంబర్స్ నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. వార్డెన్ ఆర్ ఇన్ఛార్జ్ మనం చెక్ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉండవు. ఇన్కమింగ్ ఫోన్స్లో మనం పిల్లలు జాయిన్ అయిన వెంటనే మనం ఈ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి పేరెంట్స్కి. ఈ నెంబర్ల ఆధారంగా వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఏ ఫోన్స్ అయితే ఖాళీ ఉంటే వాటికి కాల్ చేస్తూ ఉంటారండి. ఇన్కమింగ్ ల్యాండ్ లైన్స్ నెంబర్స్ అండి ఇవి. అండ్ హాస్టల్ ఇన్ఛార్జ్ నేమ్ అండ్ హాస్టల్ ఏవో గారి నెంబర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుందండి. మనం స్టూడెంట్ జాయిన్ అవ్వగానే హాస్టల్కి వచ్చాక ఇలాంటి బయోడేటా ఫిల్ చేస్తాం సార్. కంపల్సరీగా పాప ఫోటో అండ్ పాప తరపున వచ్చేసి ఫాదర్, మదర్ అండ్ ఒకళ్ళది ఏదైనా గార్డియన్ ఫోటో పెట్టిస్తామండి. ఏ నెంబర్స్ అయితే ఇస్తామో అదే నెంబర్స్ మనం ఇన్కమింగ్ కాల్స్కి అండ్ అవుట్ గోయింగ్ కాల్స్కి మనం యాక్సెస్ ఇస్తామండి. బయోలో ఈ ఫోటో పెట్టడం వల్ల పాప తరపున ఎవరైనా వచ్చినా అండ్ సండేస్ కానీ ఏమన్నా హాలిడేస్ టైంలో పాప కోసం ఎవరైనా వచ్చినా ఈ ఫొటోస్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఎలో చేయడం జరుగుతుందండి. అందుకోసమని గార్డెన్ ఫోటో అండ్ మదర్ అండ్ ఫాదర్ ఫోటో కంపల్సరీగా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి వోల్టాస్ ప్రతి క్యాంపస్లో మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. పిల్లలకి క్లైమేట్కి అనుగుణంగా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి క్యాంపస్లో ఇలాంటి వోల్టాస్లు మన మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే వాటర్ ఎప్పుడు నిలువ ఉండేట్లు చూసుకుంటారండి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. నైట్ పిల్లలు వచ్చేటప్పటికి స్టడీ క్యాంపస్ నుంచి హాస్టల్ క్యాంపస్కి రాగానే డిన్నర్ కంప్లీట్ చేయగానే ఇక్కడ స్టడీస్ కోసం కూర్చోపెట్టడం జరుగుతుందండి. ఇక్కడే వాళ్ళ పెండింగ్ వర్క్స్ అండ్ రీవర్క్స్ని కంప్లీట్ చేసేలాగా ఇన్ఛార్జెస్ అండ్ వార్డెన్స్ ఆధ్వర్యంలో నైట్ 10:30-11 వరకు ఇక్కడ స్టడీ అవర్స్ జరుగుతూ ఉంటుందండి. ఇవి అవుట్ గోయింగ్ ఫోన్స్ అండి. ప్రతి స్టూడెంట్కి మనం ఇలాంటి కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మనం బయోలో చూసాం కదండి, ఇంతాక ఫాదర్, మదర్ నెంబర్స్ ఉంటాయి కదా, దీనిలో ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ నెంబర్స్ ఇన్సర్ట్ చేసి ఉంటాయి కదండి, ఇక్కడ జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఫాదర్కి అయితే ఫాదర్, మదర్కి అయితే మదర్కి కాల్ చేయడం జరుగుతుందండి. తర్వాత కార్డ్ రిమూవ్ చేసుకుని వాళ్ళు మాట్లాడాక వాళ్ళ కార్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఇది మేనేజ్మెంట్ వాళ్ళు గర్ల్స్ సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ క్యాంపస్లో వచ్చేటప్పటికి ఇది క్యాంటీన్ అండి. మనం గర్ల్స్ బయటకు వెళ్ళి తీసుకురాకుండా క్యాంటీన్ వాళ్ళే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వస్తారండి. వాళ్ళకి కావాల్సిన శానిటరీ ప్యాడ్స్, సోప్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫ్రూట్స్ కావాలన్నా మన క్యాంటీన్ వాళ్ళు తెచ్చిస్తారు. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా బ్రాండెడ్ అండ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసినవే పెడుతూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్ కూర్చొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడే చేస్తూ ఉంటారండి. వాళ్ళ కోసం స్పేషియస్గా మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి కొంచెం ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ మనం ఆ టీవీ పెట్టడం జరుగుతుందండి. వాళ్ళు అది చూస్తూ తింటూ ఉంటారు. ఈ క్యాంపస్లో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడ 24 hours
పవర్ సప్లై అండ్ జనరేటర్ అండ్ ఇన్వర్టర్ మీద కూడా మనకి లిఫ్ట్ రన్ అవుతూ ఉంటుందండి. పిల్లలు అండ్ సిక్ పిల్లలు ఉన్నప్పుడు, హెవీ లగేజ్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఈ లిఫ్ట్ ఆన్ చేయడం జరుగుతుందండి. ఈ హాస్టల్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో మనకి సిక్ రూమ్ ఉంటుందండి. ఇదేనండి సిక్ రూము. మనకు వచ్చేటప్పటికి ప్రతి హాస్టల్లో ఇలాంటి సిక్ రూమ్ ఉంటుందండి. ఈ సిక్ రూమ్లో పిల్లలు సిక్ అయిన పిల్లల్ని ఇలా సిక్ రూమ్లోకి తీసుకొచ్చి ఒక వార్డెన్ మానిటర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్స్ ఇచ్చి టెంపరేచర్ అవి చెక్ చేసుకుంటూ ఉంటారండి. ఒక వార్డెన్ ఎప్పుడు వీళ్ళ కోసం మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే మేడం. మనకి దాక్షాయణి క్యాంపస్లో వచ్చేటప్పటికి 4 ఫ్లోర్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇది కారిడార్ అండి. పిల్లలు కారిడార్లో ఈ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 4 బెడ్ షేరింగ్ అండి, ఏసీ రూమ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. రూమ్లో మనకి మేనేజ్మెంట్ వాళ్ళు బెడ్తో పాటు పిల్లల థింగ్స్ పెట్టుకోవడానికి ఇలాంటి ర్యాక్స్ ఇస్తారండి. ర్యాక్స్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకునేలాగా ఇన్ఛార్జ్ అండ్ వార్డెన్స్ మానిటర్ చేస్తుంటారు పిల్లలకి. ప్రతి రూమ్లో మనకి ఇలాంటి హ్యాంగర్స్ ఇస్తారండి. వాళ్ళ టవల్స్ వాటిని వాళ్ళ థింగ్స్ని ఏమైనా హ్యాంగ్ చేసుకునేలాగా. అండ్ ప్రతి ఏసీ రూమ్లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది ఎప్పుడు మనం హైజీనిక్గా ఉండేలా చూసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇందాక మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఏసీ రూమ్ చూసాం కదండి, ఇప్పుడు నాన్ ఏసీ రూమ్ చూద్దాము. ఇందాక మనం చెప్పుకున్నట్లు 4 బెడ్ షేరింగ్, 3 బెడ్ షేరింగ్ అండ్ 5 బెడ్ షేరింగ్ అనుకున్నాం కదా సార్. ఇది 4 బెడ్ షేరింగ్ అండి. స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మనం బెడ్తో పాటు 2 ర్యాక్స్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి స్టూడెంట్కి. ఆ 2 ర్యాక్స్లోనే వాళ్ళ థింగ్స్ని మేనేజ్ చేసుకునేలాగా మన హాస్టల్ ఇన్ఛార్జ్ అండ్ వార్డెన్ మానిటర్ చేస్తూ ఉంటారండి. అండ్ ప్రతి రూమ్లో ఇలాంటి హ్యాంగర్స్ అయితే ఉంటాయి. రూమ్స్ ఎప్పుడు డ్రైగా నీట్గా ఉండేలాగా మన స్వీపర్స్తో క్లీన్ చేయించేలాగా హాస్టల్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేస్తారండి. ప్రతి ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటారు. ప్రతి ఫ్లోర్లో మనకు ఇలాంటి పార్టీషన్ ఉంటుందండి. పిల్లలకి ప్రైవసీకి ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూంలో వచ్చేటప్పటికి మనకి 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఉంటుందండి. ప్రతి ఫ్లోర్లో మనకి ఇలాంటి ఎంట్రన్స్లో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళ చెప్పుల్స్ని ఇక్కడే నీట్గా ఆర్గనైజ్ చేసుకొని లోపలికి వెళ్తారండి. మనకి కారిడార్లో వచ్చేటప్పటికి ప్రతి ఫ్లోర్లో ఇలాంటి డస్ట్బిన్, క్లోజ్డ్ డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారండి. ఇది అవుట్ సైడ్ ఉండేలాగా చూస్తాము. పిల్లలకి ఏమన్నా అన్ని థింగ్స్ ఉంటే దీంట్లో పడేస్తూ ఉంటారండి. మనకి వచ్చేటప్పటికి ప్రతి ఫ్లోర్లో ఇలానే మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఫ్లోర్లో వచ్చేసి ఇలాంటి విండోస్ ఉంటాయి. స్పేషియస్గా అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసం, వెంటిలేషన్ కోసం ఉంటుందండి. మనకి దాక్షాయణి క్యాంపస్లో వచ్చేటప్పటికి 4 ఫ్లోర్స్లో రూమ్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ర్యాక్స్ కానీ హ్యాంగర్స్ కానీ నీట్గా ఉండేలాగా ప్రతి ఫ్లోర్లో ఒక వార్డెన్ ఉండటం జరుగుతుందండి. ఆ వార్డెన్ మానిటర్ చేస్తూ ఉంటారు పిల్లలకి. ఇలా స్పేషియస్గా కానీ వెంటిలేషన్గా కానీ రూమ్స్ చాలా బాగుంటాయండి. ఇది క్యాంపస్కి వచ్చేసి టెర్రస్ అండి. ఇది ఎప్పుడు క్లోజ్డ్గా అండ్ లాక్డ్గా ఉండేలాగా చూస్తూ ఉంటాము. పిల్లలు పైకి రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటామండి. ఈ క్యాంపస్లో వచ్చేసరికి ఇది సోలార్ అండి, సోలార్ హీటర్స్ అండి. దీనివల్ల మనకి 24 అవర్స్ మన స్టూడెంట్స్కి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ పవర్ సప్లై లేకపోయినా మనకి హాట్ కాయిన్స్ ఉంటాయండి. వీటి ద్వారా కూడా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ మనకి 24 అవర్స్ మనకి స్టూడెంట్స్కి అవైలబుల్ చేయడం జరిగిద్దండి. ఈ క్యాంపస్లో ఆర్ఓ సిస్టమ్ అండి. ఇది ప్రతి ఫ్లోర్లో పిల్లలకి వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్ అనమాట, కూలింగ్ అవుతూ ఉంటుంది వాటర్. అండ్ పిల్లలకి నార్మల్ వాటర్తో పాటు కూల్ వాటర్ కూడా ఫెసిలిటీ ఎప్పుడు ఉంటుంది. ఈ వాటర్ సిస్టమ్ అనేది మనం ఎవ్రీ 3 డేస్కి క్లీన్ చేయడం జరుగుతుందండి, బ్యాకప్ చేసుకోవడము. అండ్ పవర్ ఉన్నా లేకపోయినా వాటర్ సప్లై కోసం, వాటర్ నిల్వ కోసం ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది క్యాంపస్లో వచ్చేసరికి ఎమర్జెన్సీ ఫైర్ రీల్స్. ఇది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవ్వడానికి ఏ టైంలో అయినా ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ క్యాంపస్లో వచ్చేసరికి ఇక్కడే మనకి జనరేటర్ ఉంటుందండి. ఏ క్లైమేట్కి తగ్గట్టయినా పవర్ మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకి 24 అవర్స్ కరెంట్తో పాటు ఆర్ఓ సిస్టమ్ దీని మీద రన్ అవుతుంది అండ్ లిఫ్ట్ కూడా దీని మీద రన్ అయ్యేలాగా చూస్తూ ఉంటామండి. మనకి క్యాంపస్లో వచ్చేసరికి ప్రతి అడుగుడుని సీసీ కెమెరాస్ ఉంటాయండి. ఇది 24 అవర్స్ మనకు వర్కింగ్లోనే ఉంటాయి. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్కి అండ్ స్టాఫ్కి సెక్యూరిటీ పర్పస్నే ఉంటుందండి. దీని ద్వారా తొందరగా ఎవరైనా బయట నుంచి లోపలికి రావడానికి కూడా వీలు లేకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా మనకి ఎప్పుడు ఉంటారండి.